హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రణయం ఎపిసోడ్ నెంబర్ 32. అక్షత్ గురించి గణేష్ అదితిని అడగడంతో అక్షత్ గారు వచ్చే విషయం గురించి అదితికి ఎలా తెలుస్తుంది, అతని అసిస్టెంట్ని అడగండి అని నవ్వుతూ చెప్పాడు సౌరభ్. కానీ ఇంతలో మేనక మాట్లాడుతూ అక్షత్ గారు పార్టీకి రావడానికి ట్రై చేస్తానని చెప్పారు గణేష్ గారు. ఒకవేళ అతను రాలేకపోతే అతని తరపున నన్నే విష్ చేయమని చెప్పారు అని చెప్పింది. ఆ మాట వినగానే సౌరభ్ ముఖం పాలిపోయింది. వెంటనే పక్కనే ఉన్న దియా మేనక చెవి దగ్గరకు వంగి, చాలా బాగా చెప్పావు, ఆ సౌరభ్ ముఖం మాడిపోయింది, కానీ నువ్వు అతనితో కలిసి డ్రింక్ చేయకపోవడమే మంచిది అని చెప్పింది. అది విని మేనక చిన్నగా నవ్వింది తప్ప ఏం మాట్లాడలేదు. ఇంతలో గణేష్, ఈరోజు నా బర్త్డే సందర్భంగా మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్. మీకోసం డిన్నర్, డ్రింక్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. పక్కనే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. మీరు ఎంజాయ్ చేయండి. కానీ ఒక విషయం, ఇది సాకుగా పెట్టుకొని రేపు షూట్ను ఎవరూ స్కిప్ చేయడానికి వెళ్ళలేదు అని చెప్పాడు. ఓకే సార్ అని అందరూ ఒకేసారి అరిచి చెప్పారు. ఇంతలో స్టాఫ్లో కొంతమంది వెళ్ళి గణేష్ కోసం ఆర్డర్ చేసిన కేక్ తీసుకొచ్చి అతని ముందున్న టేబుల్పై పెట్టారు. ఆ తర్వాత అందరూ హ్యాపీ బర్త్డే అని పాడుతుండగా గణేష్ నవ్వుతూ కేక్ కట్ చేశాడు. అదే సమయంలో నెమ్మదిగా మేనక పక్కకు చేరిన సౌరభ్, హాయ్ అదితి, మనిద్దరం కలిసి డ్రింక్ చేయడానికి నువ్వు ఒప్పుకున్నావు కదా, పద వెళ్ళి డ్రింక్ చేద్దాం. కానీ నీకు గుర్తుందా, నువ్వు 3 గ్లాసులు తాగ్గానే అవుట్ అయిపోతావు, నీకు ఆల్కహాల్ టాలరెన్సీ ఎక్కువ లేదు అని నవ్వుతూ అన్నాడు. ఆ మాటకు మేనక ఏం సమాధానం చెప్పకముందే ఆమె పక్కనే ఉన్న దియా కల్పించుకుంటూ, మరి ఆ విషయం తెలిసి కూడా నువ్వు తనను ఎందుకు తాగమని ప్రెజర్ చేస్తున్నావు, దీని వెనుక నీ ఉద్దేశం ఏంటి అని అడిగింది. ఆ మాటకు కోపంగా, అసలు ఈ విషయంలో నీకేంటి సంబంధం, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, ఇది నాకు అదితికి సంబంధించింది, నువ్వు ఇందులోకి రావాల్సిన అవసరం లేదు అని అన్నాడు. ఆ మాటకు దియా కోపంగా ఏదో అనబోతుండగా మేనక వెంటనే ఆమె చెయ్యి పట్టుకొని వెనక్కి లాగి సౌరభ్ వైపు చూసి, అంటే నీ ఉద్దేశం ఏంటి, ఇప్పుడు నాతో డ్రింక్ చేయడంలో పోటీ పెట్టుకోవాలనుకుంటున్నావా, సరే నీ కోరిక నేనెందుకు కాదనాలి, అలాగే పోటీ పడదాం. ఒకవేళ నాకన్నా నువ్వు ఎక్కువగా తాగగలిగితే మన మధ్య ఉన్న గొడవలన్నింటికి నేను ఈరోజే ఫుల్ స్టాప్ పెట్టేస్తాను అని చెప్పింది. అది వినగానే సౌరభ్ సంతోషంగా, నువ్వు నిజంగానే చెబుతున్నావా అదితి, అయితే ఈ పోటీకి నేను కూడా ఒప్పుకుంటున్నాను అని ఉత్సాహంగా అన్నాడు. సనా, మన దగ్గర ఉన్న ఇంపార్టెంట్ బాటిల్స్ తీసుకొచ్చి టేబుల్పై పెట్టు అని సౌరభ్ వైపు నవ్వుతూ చూస్తూనే ఆర్డర్ వేసింది మేనక. దాంతో సన కంగారుగా మేనక పక్కకు వెళ్ళి, మేడం, రేపు మీకు షూట్ ఉంది, ఇప్పుడు మీరు తాగితే ఉదయాన్నే ఇబ్బంది పడతారు అని నెమ్మదిగా చెబుతూ గుర్తు చేసింది. మేనక చిన్నగా తలూపి టెన్షన్ పడొద్దన్నట్లు కళ్ళతోనే చెప్పింది. ఇక సనా కూడా ఏం చేయలేక బాటిల్స్ తీసుకొచ్చి టేబుల్పై పెట్టింది. వాటిని చూడగానే సౌరభ్ ఒక క్షణం ఆగిపోయాడు. దానికి కారణం మామూలు వైన్ కన్నా మేనక తెప్పించిన డ్రింక్లో ఆల్కహాల్ కంటెంట్ 40% ఎక్కువగా ఉంటుంది. అందుకే ఒక క్షణం అనుమానంగా చూశాడు సౌరభ్. కానీ ఎదురుగా నవ్వుతూ నుంచున్న మేనకను చూడగానే తనకు దగ్గరవడం కన్నా ఆ డ్రింక్ చేయడం పెద్ద మ్యాటర్ కాదని అతనికి అనిపించింది. ఇంతలో సనా, 2 పెద్ద గ్లాసెస్ తీసుకురా అని మళ్ళీ చెప్పింది మేనక. వెంటనే గ్లాసెస్ కూడా తెచ్చి అక్కడ పెట్టింది సనా. పక్కనే ఉన్న దియా సనా చెయ్యి పట్టుకొని లాగి, నువ్వు తనని ఆపొచ్చు కదా, ఆ డ్రింక్ తాగితే తనపై చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అని నెమ్మదిగా చెప్పింది. తెలుసు, కానీ నేను మాత్రం ఏం చేయగలను, మేడంను నేను కంట్రోల్ చేయలేను, ఆమె ఏం చెప్తే అది చేయడమే నా పని అని చెప్పింది సనా. అది విని దియా నిరాశగా చూసింది. 750 ml డ్రింక్ బాటిల్. దాన్ని చూస్తూనే దియాకు భయంగా అనిపించింది. బాటిల్ మొత్తం తాగడం సంగతి పక్కన పెడితే సౌరభ్ గురించి, అతని టాలరెన్స్ గురించి ఆమెకు బాగా తెలుసు. హాఫ్ బాటిల్ కన్నా ఎక్కువ తాగితే అతన్ని ఆపడం ఎవరి తరం కాదు. మరి మేనక పరిస్థితి ఎలా ఉంటుందోనని కొంచెం టెన్షన్గా చూస్తుంది. కానీ మేనక మాత్రం కూల్గా ఉంది. మిగతా వాళ్ళు కూడా అక్కడ ఎవరు గెలుస్తారో చూడటానికి ఇంట్రెస్ట్గా ఎదురుచూస్తున్నారు. సౌరభ్ అసిస్టెంట్ వచ్చి 2 గ్లాసుల్లో డ్రింక్ సర్వ్ చేశాడు. అందరూ చూస్తూ ఉండగానే ఇద్దరు డ్రింక్ చేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ గ్లాస్ కంప్లీట్ అయ్యేటప్పటికీ ఇద్దరిలో ఎలాంటి మార్పు లేదు, నార్మల్గా ఉన్నారు. రెండవ గ్లాస్ కంప్లీట్ అయ్యేటప్పటికీ మెల్లగా సౌరభ్ ముఖం ఎర్రగా మారిపోతుంది. మూడవ గ్లాస్ ముగిసేటప్పటికీ తన ఎదురుగా ఉన్న వాటిని క్లియర్గా చూడలేక బ్లర్ ఫీల్ అవుతున్నాడు సౌరభ్. ఇక 4వ గ్లాసును పట్టుకోలేనట్లు
అతని చెయ్యి వణుకుతోంది. అయినా నవ్వుతూనే ఆ గ్లాసును పూర్తి చేశాడు. ఇంత జరుగుతున్నా మేనక మాత్రం కూర్చున్న చోటనే కొంచెం కూడా కదలకుండా ఉండిపోయింది. ఆమె పెదాలపై ఉన్న స్మైల్ అలాగే ఉంది. సౌరభ్ చెప్పిన దాని ప్రకారం 3 గ్లాసుల కన్నా అదితికి ఆల్కహాల్ టాలరెన్స్ ఉండదు. కానీ ఇప్పుడు 4 పెద్ద గ్లాసులు కంప్లీట్ చేసిన తర్వాత కూడా ఆమె అలాగే కదలకుండా ఉండడం చూసి దియా, సనాతో పాటు అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఈలోగా తన 5వ గ్లాస్ పూర్తి చేసిన సౌరభ్ ఇక తన కంట్రోల్ కోల్పోయాడు. వెంటనే కూర్చున్న చోటు నుండి పైకి లేచి చుట్టూ ఉన్న జనాలను తోసుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఎదురుగా కనిపిస్తున్న ఒక స్తంభాన్ని హగ్ చేసుకొని తాను రెస్ట్ రూమ్లో ఉన్నానని ఫీల్ అవుతూ తన ప్యాంట్ బటన్స్ను విప్పబోయాడు. అది చూసి చుట్టూ ఉన్న వాళ్ళంతా షాక్తో నోరు తెరిచారు. వెంటనే సౌరభ్ అసిస్టెంట్ పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని ఆపుతూ, సార్, మీరేం చేస్తున్నారు? ఇది బ్యాంకెట్ హాల్, వాష్రూమ్ కాదు అని చెప్పాడు. ఏ, నన్నొదులు, నేను ఫుల్ అయిపోయాను, వాష్రూమ్ వాడాల్సిందే అంటూ అసిస్టెంట్ చెప్పేది వినకుండా గొడవ చేయడం మొదలుపెట్టాడు సౌరభ్. అతని ప్రవర్తన చూసి అక్కడున్న వాళ్ళంతా నవ్వుకోవడం మొదలుపెట్టారు. సార్, నేను చెప్పేది వినండి, ఇది రెస్ట్ రూమ్ కాదు, నేను మిమ్మల్ని రెస్ట్ రూమ్కి తీసుకువెళ్తాను అంటూ అతన్ని బలవంతంగా అక్కడి నుంచి లాక్కెళ్ళడానికి ప్రయత్నించాడు అతని అసిస్టెంట్. ఇంతలో చుట్టూ ఉన్న గుంపులో నుండి ఎవరో ఒక వ్యక్తి అక్కడ జరుగుతున్నదంతా మొబైల్తో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. దానిని చూశాడు మత్తులో ఉన్న సౌరభ్. దాంతో వెంటనే తన అసిస్టెంట్ను బలంగా వెనక్కి తోసి రికార్డ్ చేస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఏయ్, ఏం రికార్డ్ చేస్తున్నావు? మర్యాదగా ఆపేయ్. నేనెవరో తెలుసా? ఇండస్ట్రీలోనే పెద్ద స్టార్. అలాంటి నన్ను షూట్ చేయడానికి నీకెంత ధైర్యం అంటూ రెచ్చిపోయాడు. దాంతో ఆ వ్యక్తి తన ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెట్టాడు. అది చూసి సౌరభ్ నవ్వుతూ, అది అల్లారా దారికి అంటూ పక్కనే ఉన్న మరో వ్యక్తిని హగ్ చేసుకొని, చూసావా నా రేంజ్ ఏంటో అని అన్నాడు. మళ్ళీ అంతలోనే తన అసిస్టెంట్ను దగ్గరకు లాక్కొని అతనితో బలవంతంగా డ్యాన్స్ చేస్తూ అక్కడ గందరగోళాన్ని సృష్టించాడు. ఆ మొత్తం గొడవలో మేనక మాత్రం కూర్చున్న చోటు నుండి కదల్లేదు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతను చేసే వింత చేష్టలను చూసి తనలో తానే నవ్వుకుంది. కానీ దియా మాత్రం చిరాకు పడిపోతూ, ఓ గాడ్, వాట్ ఈస్ దిస్, డిస్గస్టింగ్ అంటూ ముఖం తిప్పుకుంది. రేపు నిద్రలేచిన తర్వాత తాను చేసిన పనులన్నీ చూసుకొని సిగ్గుతో చచ్చిపోతాడు. సనా కూడా చిరాగ్గా చెప్పింది. సౌరభ్ మాత్రం చుట్టూ ఉన్న వాళ్లతో తనకు పని లేదన్నట్లు అసహ్యంగా డ్యాన్స్ చేస్తున్నాడు. ఇక అదంతా చూడలేకపోయిన గణేష్ వెంటనే స్టాఫ్ను పిలిచి అతన్ని హోటల్ రూమ్కి తీసుకువెళ్ళండి అని ఆర్డర్ వేశాడు. అదంతా చూస్తూ మెల్లగా మరో సిప్ చేసి హుందాగా సీట్లో నుండి పైకి లేచింది మేనక. అది చూసి దియా ఆశ్చర్యపోయింది. 4 గ్లాసులు తాగిన సౌరభ్ కోతిలాగా రెచ్చిపోయి నానా హంగామా చేశాడు. కానీ మేనక మాత్రం ఎప్పటిలాగే నార్మల్గా ఉంది. ఆమె నెమ్మదిగా కారు దగ్గరకు నడుస్తోంది. సనా వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి, మేడం, మీరు బాగానే ఉన్నారా అని అంటూ ఆమెను పట్టుకోబోయింది. కానీ మేనక దూరం జరుగుతూ, నేను నీకు తాగినట్లు కనిపిస్తున్నానా అని అడిగింది. మీరు తాగడం నిజం, కానీ దాని ఇంపాక్ట్ ఇంకా కనిపించలేదు. ఒకవేళ కనిపిస్తే నేను ఈ విషయాన్ని వెంటనే అక్షిత్ సర్కు చెప్పాల్సి ఉంటుంది అని తలదించుకొని చిన్నగా చెప్పింది సనా. దాంతో మేనక ఆమె వైపు ఒక క్షణం చూసి ఒక్కడుగు ముందుకు వేస్తూ తూలినట్లుగా పడబోయి వెంటనే తనను తాను ఆపుకొని, ఆ ఇంపాక్ట్ మొదలైంది, నువ్వింకా అతనికి కాల్ చేయలేదా అని అడిగింది. దాంతో వెంటనే తన దగ్గరున్న మేనక మొబైల్ తీసి అక్షిత్కి కాల్ చేసింది సనా. అప్పుడే మీటింగ్ పూర్తవడంతో తన సీట్లో నుండి పైకి లేచాడు అక్షిత్. మేనక నెంబర్ నుంచి కాల్ రావడం చూసి వెంటనే లిఫ్ట్ చేశాడు. అక్షిత్ సార్, నేను సనాని మాట్లాడుతున్నాను. ఈరోజు పార్టీలో మేడం మా సౌరభ్తో కలిసి డ్రింక్ చేసే కాంపిటీషన్లో పోటీ పడ్డారు. ఇప్పుడు మేడం ఫుల్గా తాగేసున్నారు. నేను కంట్రోల్ చేయగలనని నాకు నమ్మకం లేదు. అందుకే మీకు కాల్ చేస్తున్నాను అని చెప్పింది. డ్రింక్ చేసిందా? ముఖం చిట్లిస్తూ అడిగాడు అక్షిత్. అవును సార్ అని కొంచెం భయంగా చెప్పింది సనా. ఇంతలో అంటూ పక్క నుండి మేనక మూలుగులు ఫోన్లో వినిపిస్తున్నాయి. ఓకే, నేనిప్పుడే వస్తున్నాను, తనను జాగ్రత్తగా రూమ్కి తీసుకువెళ్ళు అని చెప్పాడు అక్షిత్. ఓకే సార్. ఫోన్ పెట్టేసిన సనా మత్తులో ఉన్న మేనకను చూసి ఆమెను ఆట పట్టించాలని అనుకుంది. దాంతో, మేడం, అక్షిత్ సార్కి మీరు తాగున్నారని చెప్పాను, కానీ సార్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు. తాను రావడం కుదరదని చెప్పారు. పదండి,
నేనే మిమ్మల్ని రూమ్లో వదిలేసి వెళ్తాను అని చెప్పింది. ఆ మాటకు మేనక కనుబొమ్మలు ముడుచుకున్నాయి. కానీ ఏం మాట్లాడకుండా సనాతో బయలుదేరింది. కాసేపటికి హోటల్ రూమ్కి మేనకను జాగ్రత్తగా చేర్చింది సనా. లోపలికి వెళ్ళడమే అక్కడున్న సోఫాలో వాలిపోయింది మేనక. మేడం, అలానే పడుకున్నారేంటి? ఫ్రెష్ అవ్వండి అని అడిగింది సనా. తాగిన వాళ్ళు ఎక్కడైనా ఫ్రెష్ అయ్యి వచ్చి పడుకుంటారా? నువ్వెళ్ళు, కాసేపు ఆగి నేను ఫ్రెష్ అవుతాలే మత్తులోనే చెప్పింది మేనక. సరే మేడం, నేను వెళ్తున్నా, రేపు మార్నింగ్ 6:30కే వచ్చేస్తాను అని చెప్పింది సనా. సర్లే, లైట్ ఆఫ్ చేసి వెళ్ళు మేనక చెప్పింది. దాంతో లైట్ ఆఫ్ చేసి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయింది సనా. కానీ ఆమె నిజానికి డోర్ బయటే నుంచొని అక్షిత్ వచ్చే వరకు అతని కోసం వెయిట్ చేస్తుంది. లోపల వైపు సోఫాలో పడుకున్న మేనక కూడా కళ్ళు తెరిచి డోర్ వైపే చూస్తుంది. అది ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చే వ్యక్తి కోసం ఆమె కళ్ళు ఆశగా వెతుకుతున్నాయి. 5 నిమిషాల్లోనే ఆ రూమ్ దగ్గరికి వచ్చాడు అక్షిత్. అతన్ని చూడగానే, మేడం లోపలే ఉన్నారు సార్ అని చెప్పింది సనా. ఓకే, నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు అని చెప్పాడు అక్షిత్. దాంతో సనా సరే అన్నట్లు తలూపి అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెంటనే తన దగ్గరున్న కీతో డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళాడు అక్షిత్. అతను రావడం సోఫాలో పడుకొని ఉన్న మేనకకు తెలుస్తూనే ఉంది. అయినా కదలకుండా కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోయింది. అక్షిత్ నేరుగా సోఫా దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అడ్డదిడ్డంగా పడుకొని ఉన్న మేనక వైపు ఒక క్షణం అనుమానంగా చూసి ఆమెను బెడ్రూంలోకి తీసుకెళ్లడం కోసం తన 2 చేతుల్లోకి ఎత్తుకోవడానికి ముందుకు వంగాడు. సరిగ్గా అదే సమయంలో మత్తులో కదిలినట్లుగా పక్కకు తిరుగుతూ తన చేతుల్ని అతని మెడలో హారంలా వేసి దగ్గరకు లాక్కుంది మేనక. వెంటనే బ్యాలెన్స్ తప్పి ఆమెపై పడబోయి లాస్ట్ మినిట్లో నిలదొక్కున్నాడు అక్షిత్. అప్పుడు మేనక తన ఎడమ చేత్తో అతని గడ్డంపై నెమ్మదిగా రాస్తూ తన చేతిని పెదవుల వరకు తీసుకొచ్చి చిన్నగా తడుముతూ, అక్షిత్, మనం ఒకసారి కిస్ చేద్దామా అని హస్కీగా అడిగింది. ఆ మాట విని అక్షిత్ షాక్ అయ్యాడు. అలాగే ఆమె నుండి ఆల్కహాల్ స్మెల్ కూడా రాకపోవడంతో అసలు కాంపిటీషన్లో అదితి డ్రింక్ చేయలేదనే అనుమానం కూడా అతనికి వచ్చింది. మరి ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుంది అని ఒక క్షణం ఆలోచించిన అక్షిత్ పెదాలపై చిన్న నవ్వు వచ్చింది. దానికి కారణం ఆమె డ్రింక్ చేశాననే ముసుగులో తనను రప్పించుకుందని, ఇప్పుడు తనను రెచ్చగొట్టడానికి ట్రై చేస్తుందని అర్థం చేసుకున్నాడు. అతను అలా ఆలోచిస్తూ ఉండగానే మేనక చేతులు అతని శరీరాన్ని తడుముతున్నాయి. దాంతో ఒక్కసారిగా అతని శరీరంలో మార్పులు మొదలయ్యాయి. కానీ అక్షిత్ కంట్రోల్ చేసుకుంటూ సోఫాలో సరిగ్గా కూర్చొని ఆమెను పైకి లేపి తన ఒడిలోకి తీసుకున్నాడు. అక్షిత్ కౌగిలిలోకి కూర్చొని నవ్వుతూ అతని వైపు చూస్తున్న మేనక, అక్షిత్, నీతో ఉంటే ఈ ప్రపంచం చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ ఉంటుంది అని చెప్పింది. అవునా? కానీ ఈ మాటలను నువ్వు డ్రింక్ చేయకుండా చెప్పుంటే ఇంకా ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయ్యేవాణ్ణి అని ఆమె ముఖంలోకి చూస్తూ చెప్పాడు అక్షిత్. ఆ మాటకు మేనక కొంచెం గతుక్కుమంది. కానీ వెంటనే సర్దుకొని నవ్వుతూ, నేను డ్రింక్ చేసి ఒక్క మాట, చెయ్యకుండా ఒక్క మాట చెప్పను అంటూ ప్రభాస్ స్టైల్లో చెప్పింది. అది చూసి అక్షిత్ కూడా నవ్వి, సరే పద, ఇప్పటికే చాలా లేట్ అయింది, పడుకుందువు గాని అంటూ ఆమెను తన 2 చేతుల్లోకి ఎత్తుకొని బెడ్రూంలోకి తీసుకువెళ్ళాడు. అక్షిత్ ఆమెను బెడ్పై ఉంచగానే మేనక అతన్ని కూడా తన పక్కకు లాగింది. దాంతో అక్షిత్ కూడా ఆమె పక్కనే పడుకున్నాడు. అప్పుడు మేనక అతని ఛాతీపై తన తలను ఆనించి, ఈరోజు పార్టీలో నీ సీట్ ఖాళీగా ఉంది, అది నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పింది. ఆ మాటతో అక్షిత్ ఆమెను మరింత దగ్గరగా లాక్కొని, నువ్వు నా కోసం ఇంతలా ఎదురు చూస్తున్నావని నాకు తెలీదు అని అన్నాడు. ఆ మాటకు మేనక ఏం సమాధానం చెప్పకుండా, రేపు ఉదయాన్నే 6 గంటలకి నిద్రలేపు, గ్లోరీ ఈవెంట్ ఉంది, అటెండ్ అవ్వాలి అని చెప్పి కళ్ళు మూసుకొని అతని ఎదపై అలాగే నిద్రలోకి జారుకుంది. ఆమె నిద్రపోయిందని అర్థమైన తర్వాత అక్షిత్ మెల్లగా ఆమె ముంగురులను సవరిస్తూ, పర్వాలేదు, కనీసం ఇప్పుడైనా నీ మనసులో భావాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు, ఇది నాకు చాలా నచ్చింది అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టి ఆమెను మరింతగా హత్తుకొని అతను కూడా ప్రశాంతంగా నిద్రపోయాడు. తర్వాత రోజు ఉదయాన్నే అక్షిత్ నిద్రపోతూ ఉండగానే సరిగ్గా 6 గంటలకు మేల్కొంది మేనక. అప్పటికే తాను అక్షిత్ చేతుల్లో బందీగా ఉండడం చూసుకొని మెల్లగా అతన్ని తప్పించుకొని డిస్టర్బ్ అవ్వకుండా బెడ్ దిగి ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసి హాల్లోకి వచ్చింది. అప్పుడే తన రూమ్ డోర్ నాక్ చేస్తున్న శబ్దం విని వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. అక్కడ ఎదురుగా నుంచొని నవ్వుతూ కనిపించింది సనా. మేడం, అప్పుడే లేచారా? నిన్న అంత ఎక్కువగా డ్రింక్ చేశారు కదా, మిమ్మల్ని లేపడం కష్టమవుతుందేమో అనుకుంటూ వచ్చాను
అని చెబుతూనే లోపలికి వెళ్ళింది సనా. మెలకువ వచ్చేసింది. 10 మినిట్స్ వెయిట్ చేయి, ఫ్రెష్ అయి వచ్చేస్తాను అని సింపుల్గా చెప్పి పక్కనే ఉన్న మరో రూమ్లోకి వెళ్ళబోయింది మేనక. అది గమనించిన సనా, మీరు ఆ రూమ్లోకి ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతూనే మేనక బెడ్రూమ్ వైపు అనుమానంగా చూసి, ఓ, లోపల అక్షిత్ సార్ ఉన్నారా అని చిన్నగా నవ్వుతూ అడిగింది. షడప్, సైలెంట్గా కూర్చో అని చిన్నగా కసురుకొని వెళ్ళి అన్నట్లుగానే 10 నిమిషాల్లో రెడీ అయి వచ్చి, ఇక వెళ్దాం పదా అని అంది. కానీ అక్షిత్ సార్ అని దీర్ఘం తీస్తూ ఆగిపోయింది సనా. రావడం తెలిసిన వాళ్ళకి వెళ్ళడం తెలియదా ఏంటి? దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా పదా అని చెప్పి బయటకు నడిచింది మేనక. సార్ దగ్గర వేరే కీ ఉంది కాబట్టి పర్వాలేదులే అని మనసులోనే అనుకొని మేనక వెనుకే బయటకు వచ్చింది సనా. ఇద్దరూ కలిసి కిందకు వెళ్ళేసరికి అప్పటికే కారుతో అక్కడ రెడీగా ఉన్నాడు శ్రీనివాస్. అతనితో పాటే మరో వ్యక్తి కూడా నిలబడి ఉన్నాడు. అతన్ని చూడగానే మేనకా సనా ఇద్దరూ ఒక క్షణం షాక్ అయ్యి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఎందుకంటే ఆ వ్యక్తి చూడడానికి దాదాపు అక్షిత్ ఫేషియల్ ఫీచర్స్తో పాటు హైట్, వెయిట్, బాడీ లాంగ్వేజ్ కూడా సేమ్ అక్షిత్ లాగే మెయింటైన్ చేస్తున్నాడు. శ్రీనివాస్ గారు, ఎవరితను ఆశ్చర్యంతో అడిగింది సనా. మేడం కోసం అక్షిత్ సార్ అపాయింట్ చేసిన బాడీగార్డ్, పేరు చాణక్య. ఇక నుండి అతను మనతోనే ట్రావెల్ చేస్తాడు అని చెప్పాడు శ్రీనివాస్. హలో మేడం, గుడ్ మార్నింగ్, ఐఎమ్ హ్యాపీ టు వర్క్ ఫర్ యూ అని పొలైట్గా చెప్పాడు చాణక్య. మార్నింగ్ అని తలూపి, కానీ ఇతను అక్షిత్ లాగే ఎందుకున్నాడు అని ఆలోచిస్తూ కారెక్కింది మేనక. ఆమెతో పాటే సనా, శ్రీనివాస్, చాణక్య కూడా కారెక్కడంతో కార్ గ్లోరీ ఈవెంట్ జరుగుతున్న వెన్యూ దగ్గరకు స్టార్ట్ అయ్యింది. మరోవైపు రాత్రి ఫుల్గా తాగి నానా రచ్చా చేసిన సౌరభ్ నిద్ర నుండి మేల్కొన్నాడు. కానీ తలంతా భారంగా ఉండడంతో తన 2 చేతులతో తల పట్టుకొని, అబ్బా, తల పగిలిపోతుంది అంటూ అరిచాడు. ఆ అరుపు విని హాల్లో కూర్చొని ఉన్న అసిస్టెంట్ పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వెళ్ళి అప్పటికే తాను రెడీ చేసిన బటర్ మిల్క్ గ్లాసును పట్టుకెళ్ళి సౌరభ్ ముందు పెడుతూ, సార్, ఈరోజు మీరు షూట్కి రావడం లేదని ఇన్ఫామ్ చేశాను. మీరు ఈ బటర్ మిల్క్ తాగి రెస్ట్ తీసుకోండి, హ్యాంగ్ ఓవర్ తగ్గుతుంది అని చెప్పాడు. ఆ మజ్జిగ గ్లాస్ వైపు విచిత్రంగా చూస్తూ, నేను షూట్కి రావడం లేదని ఎందుకు చెప్పావు అని సీరియస్ అవుతూ అడిగాడు సౌరభ్. ఎందుకంటే ఈరోజు మీరు బయట ఎవరికీ కనిపించకుండా ఉంటేనే బెటర్ సార్ అని చెప్పాడు అసిస్టెంట్. ఆ మాటకు అర్థం కానట్లుగా చూశాడు సౌరభ్. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రణయం సిరీస్లో రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్స్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.